అండి అందరికీ బాడీ పార్ట్‌తో సహా అంబ్రెల్లా కటింగ్ అయితే చూసేద్దాము. ఈ వీడియోలో అయితే కుట్టే విధానం కూడా చూసేద్దాము. ఎంత రాని వాళ్ళకైనా వచ్చేసిద్దనమాట. అంత బాగా వచ్చింది లుక్ అయితే చూడండి. ముందు వైపు ఒళ్ళు కూడా పెట్టా అనమాట. వెనక గంటలు పెట్టిన. ఇంక అంబ్రెల్లా చేతిలో పెట్టేసిన అనమాట. సూపర్ అంటే సూపర్ వచ్చింది చూడండి. లుక్ అయితే మామూలుగా లేదనమాట. ఫుల్ గ్యారత్ అయితే వచ్చేసిందనమాట. ఒక్కసారి చూస్తే చాలండి ఇంక మీరైతే కుట్టుకుంటారనమాట. అంబ్రెల్లా ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉంటారండి. ఫుల్ అంటే ఫుల్గా నచ్చేసిందనమాట. నాకైతే ఏ టేపు కొలతలు లేకుండా ఆదితోనే ఎలా కుడుతున్నావు ఎలా కటింగ్ చేస్తున్నావు ఒకసారి అయితే చూసేయండి. నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి. లాంగ్ వీడియోకి అయితే లైక్ ఇవ్వటం మర్చిపోతుర్రు అనమాట. ఇంకా చీర అయితే తీసుకున్నా. ఒక చీర అయితే నేను చూడండి ఇలా అయితే ఉందన్నమాట చీర. బ్లౌజ్ లేదు, బ్లౌజ్ ఆల్రెడీ కుట్టేసుకున్నా అనమాట. ఇదిగోండి లైనింగ్ 4 మీటర్లు తీసుకున్నా. ఇటువైపు అయితే ఇక బాడీ టాప్ కటింగ్ అయితే చేసుకుందాము. ఎందుకంటే ఫస్ట్ బాడీ టాప్ కటింగే చేసుకోవాలన్నమాట. ఈ కటింగ్ని 4 మడతలు అయితే వేసుకోవాలి. ఇలా ఇది 2 మడతలు ఉంది కదా, ఇలా 4 మడతలు వేసుకోవాలన్నమాట. ఓపెన్ ఏమో అటువైపు ఉండాలి, ఓపెన్ లేకుండా ఉన్నదేమో మన వైపు ఉండాలన్నమాట. అంటే జాయింట్ మన కలిసి ఉండాలి. 4 మడతలు అయితే వేసేసిన చూడండి. ఓపెన్ అయితే అటువైపు ఉందన్నమాట, జాయింట్ అయితే మన వైపు ఉంటుంది. ఇక మనం ఆది ఏదైతే తీసుకుంటాం ఏ టేపు కొలతలు లేకుండా ఎంతో ఈజీగా ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు, కటింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చూసేయండి. అసలు ఎంత రాని వాళ్ళకైనా వచ్చేసిద్ది అనమాట. ఇదిగోండి ఇక్కడైతే ఇంకా 4 మడతలు వేసుకున్నా. ఇది కూడా ఆదికి తీసుకున్నా కదా, ఇది నా డ్రెస్ అనమాట. 4 మడతలు తీసుకొని ఏదైతే టిక్ పెట్టుకున్నాను నడుము కాడ. ఇటువైపు కూడా టిక్ పెట్టుకుంటున్నా చూడండి నడుము వైపు. ఇటువైపు అయితే మెడకి షోల్డర్ కాడ చంక భాగంలో టిక్ పెట్టుకొని కొంచెం ఖర్చు ఉంచుకోవడం మంచిదన్నమాట. ఖర్చు ఉంటే ఎప్పటికైనా మనకు ఉపయోగం పడుద్ది. ఖర్చు అయితే ఖచ్చితంగా ఉంచుకోవాలి. తర్వాత కుట్టుకునేటప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవచ్చు. మెడ భాగంలో ఇలా గీసుకోవాలన్నమాట. కరెక్ట్గా మనం టిక్ పెట్టుకున్నాగా అలా గీసుకోవాలి. చంక భాగంలో కూడా ఇలా గీసుకోవాలన్నమాట. ఫస్ట్ మనం టిక్ పెట్టుకున్నాం కదా అటువైపు, దానికైతే ఇలా 1 ఇంచు మందం అయితే పైకి కట్ చేసుకోవాలి. ఎందుకంటే చంక మనం కుట్టంగానే డౌన్ దిగిద్ది అనమాట. అందుకోసం పైకే కట్ చేసుకోవాలన్నమాట. ఇక మెడ భాగం అయితే రౌండ్ నెక్ అయితే పెట్టినా అనమాట. తర్వాత ఏ నెక్ పెడతానో నాకే తెలియదు అనమాట. బ్యాక్ వైపు ఒక మెడ, ఫ్రంట్ వైపు ఒక మెడ పెడదాం అనుకుంటున్నా. ఇంక మెడ కాడకు వచ్చేసరికి పెద్ద టాస్క్ అనమాట నాకు. ఇంకే మెడ పెట్టాలబ్బా అని మెంటలు ఎక్కేసిద్ది. తర్వాత అయితే ఆలోచించుకుంటాను ఏ మెడ పెట్టాల్సింది కుట్టేటప్పుడు. ఇప్పుడు మొత్తానికైతే బాడీ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు ఆ మూలకు కొంచెం ఎక్కువే కట్ చేసుకోవాలన్నమాట. ఎందుకోసం అంటే నడుము కాడైతే ఇటువైపు ఏందో సాగినట్టుగా అనిపించింది. అందుకోసం పైకి కట్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. ఇదిగోండి బ్యాక్ వైపు ఫ్రంట్ వైపు 2 వచ్చినాయి. ఇది కూడా టిక్ పెట్టుకున్నా కదా, బ్యాక్ వైపు కూడా ఒకసారి టిక్ పెట్టుకుంటున్నాను అనమాట. ఇక కరెక్ట్గా అక్కడికి వచ్చింది. ఇక కొంచెం పెద్దగా పెడదాంలే అన్నట్టు వెనక వైపు కొంచెం పెద్దగా పెట్టుకుంటున్నాను అనమాట. ఇంకా బొంగ మెడ కట్ చేద్దాం బ్యాక్ మెడ అయితే అనేది కట్ చేస్తున్నాను అనమాట. అంటే బొంగ మెడలో కూడా స్టార్ వచ్చేలాగా కట్ చేసుకుంటున్నాను. చిన్న స్టార్ వచ్చేలా కట్ చేసుకున్నాం చూడండి. బాగా వచ్చింది కదా, బాగా కనబడుతుంది. ఇప్పుడు ఫ్రంట్ కట్ చేసుకుందాం అనుకుంటున్నా. ఫ్రంట్ అయితే చూడండి ఫస్ట్ గీసిందేమో మెడ అనమాట. ఇటు రెండోసారి గీసిందేమో కొంచెం పైకి పెట్టుకుందాం అనుకున్నా. అంటే బోట్ నెక్ కాలుగా, కానీ బోట్ నెక్ కాదు, హోల్డ్ పెడదాం అనుకుంటున్నాను అనమాట. హోల్డ్ పెట్టుకోవడానికి మనం ఫస్ట్ కానీ కట్ చేసుకోకూడదు, గీసి పెట్టుకుంటున్నా. ఇంకా తర్వాత అలా హోల్ పెట్టుకుంటాను అనమాట. కుట్టినాక మొత్తం లైనింగ్ అన్నీ జాయింట్ చేసినాక బాడీ టాపు అప్పుడు ఇక పైడి చెంగు అయితే కట్ చేసుకుంటున్నా. ఎందుకంటే పైడి చెంగు బాగోదు, కలిసిందిలే కానీ బాగోదు అనమాట. ఇది గేరాన్ని బట్టి పెడతా అనమాట. ఒకవేళ పైడి చెంగు హ్యాండ్స్కి వేసే విధంగా వస్తే వేద్దాంలే అన్నట్టు పక్కన వేసిన, అది పనికి వచ్చింది తర్వాత. ఇక బాడీ పార్ట్ కట్ చేసుకున్నా కాబట్టి ఇంక మనం చీరలో ఫస్ట్ మనం అంబ్రెల్లా కట్ చేసుకోకూడదు, ఫస్ట్ బాడీ పార్ట్కి తీసుకోవాలి. ఎందుకంటే మనం ఎంత గేరా ఉందో అంత పెట్టుకోవచ్చు తర్వాత. ఇవి అయితే 4 మడతలు వేసుకున్నాం చూడండి. ఈ 4 మడతలు వేసుకున్నా ఒకసారి దగ్గరకు వచ్చి చూసేయండి. 4 మడతలు వేసుకున్నా, స్ట్రైట్గా నీట్గా చదురుకున్నా. 4 మడతలు చదురుకున్నాక ఇదిగోండి నీట్గా ఇలా వేసుకోవాలి. ఇక్కడే ఉందన్నమాట పెద్ద టాస్క్. ఇక్కడ జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంక అన్నీ బాగానే వచ్చింది అనమాట. ఇక్కడ మడతలోనే ఉంటుంది మొత్తం.
ఇదిగోండి 4 మడతల్ని ఇలా సమోసా టైప్లో, అంటే కోన్ షేప్లో కూడా అంటారు. ఇంకా సమోసా టైప్లో అయితే వేసిన అనమాట, కోన్ షేప్లో. అప్పుడు 4, 4, 8 మడతలు అయినాయి. మనం బాడీ పార్ట్ తీసుకున్నాం కదా, దాన్ని అయితే ఇలా చూసుకోవాలన్నమాట పొడవు. ఇదిగోండి, కొంచెం ఖర్చుకి ఎక్కువే పెట్టుకున్నా, అందుట్లో ఈ క్లాత్ సాగిద్ది కాబట్టి కొంచెం తక్కువ తీసుకుంటున్నా నేను. ఒక్కరవ తగ్గింది చూడండి బాడీ పార్ట్ మీదకి పొడవు. అయినా కరెక్ట్గా వచ్చేసిద్ది, ఎందుకంటే ఇది లేజర్ క్లాత్ కాబట్టి. ఇంకా పొడవు, లంగా పొడవు పెట్టుకుంటున్నా. ఇది అంబ్రెల్లా కాదు, నేను సైజు చూసుకుంది, అందుకు పొడవు ఉంటే చాలులే అన్నట్టుగా. ఇంకా అలా అయితే టిక్కు పెట్టుకుంటున్నా, ఏటేవి కొలతలు లేకుండా జరుపుకోకుండా, ఏమీ అవసరమే లేదు. నడుము భాగం అయితే కట్ చేసుకుంటున్నా. ఇంకా కింద వైపు రౌండ్గా కట్ చేసుకోవాలి, నీట్గా రౌండ్గా, ఒక కొగ్గు రాకుండా ఇట్లా నీట్గా కట్ చేసుకోవాలి. ఎంతో బాగా వచ్చేసిద్ది. ఇక్కడ కొంచెం జాయింట్ పడుద్ది, దేనికైనా జాయింట్ పడుద్ది, దీనికి జాయింట్ పడుద్ది. ఎందుకంటే మనం ఫుల్ లాంగ్ ఫ్రాక్ అయితే జాయింట్ పడుద్ది, ఒత్తు కొంచెం పైకి ఉంటే బాగుంటుంది అనుకుంటే జాయింట్ అవసరం లేదు. చూడండి ఎంత వచ్చిందో చూడండి. ఇటు 4 మడతలు, అటు 4 మడతలు, 8 మడతలు ఉన్నాయి ఇప్పుడు ఇవి. ఇక నేను 2 భాగాలుగా చేపిస్తున్నాను అంతే, కుచ్చు పెట్టుకుందాం అన్నట్టుగా. కానీ అదొక లాంగ్ ఫ్రాక్, ఇది ఒక లాంగ్ ఫ్రాక్ కొడతాను, ఎందుకంటే చాలా లెంత్ వచ్చిందనమాట కటింగ్. ఇది లైనింగ్ 4 మీటర్లు తీసుకున్నా. ఇలా కట్ చేసుకుంటే చాలు క్రాస్గా, అవసరమే లేదు ఇంకా వేరే కటింగ్. ఇంకా బాడీ పార్ట్ అయితే ఇంకా కుట్టే విధానం అయితే చూసేద్దాం పండి. బాడీ టాప్ కుట్టే విధానం ఇంకా ఇక్కడ నుండి స్టార్ట్ చేయాలి. చూడండి, మెడ అయితే తిప్పుకున్నా, బొంగ మెడలో స్టార్ మెడ తిప్పుకున్నా. ఇలా మొత్తం నీట్గా అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మూల టక్సాలు పెట్టుకోవాలంటే కొంచెం కొంచెం కటింగ్ అయితే చేసుకోవాలి అలా, లేకపోతే తిరగదు మెడ. ఇలా కట్ చేసుకుంటూ వెళ్ళాలి. తర్వాత ఉల్టా తిప్పుకునేటప్పుడు కొంచెం ఈ మూలలు ఉంటాయి కదా, కొంచెం అలా నొక్కినట్టు అంటే బాగా వచ్చింది అనమాట చుట్టానికి షేపు. మనం గుండె అయితే గుండి, బొందులు పెట్టుకోవాలంటే అంటే హ్యాంగిల్స్ పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. ఇంకా తర్వాత ఉల్టా తిప్పేసినాక నీట్గా ఇలా సదురుకుంటూ కుట్టేసుకోవాలి. అలా కుట్టయితే వేసుకోవాలి, మూల తిప్పుకోవాలి జాగ్రత్తగా. తిప్పుకున్నాక ఇలా వచ్చేసింది చూడండి, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఇంకా లేస్ ఏమి వేయట్లేదు అనమాట, ఇంకా ఎంతో సింపుల్గా ఉంటుందిలే అన్నట్టుగా. ఇంకా సైడ్ జాయింట్లు నీట్గా ఇలా వేసుకోవాలి, ఎటువంటి గమ్మ అవసరం లేదు. ఇంకా జారిపోతుందని మనం పినిసులు పెట్టుకుంటూ, అదే సూదులు పెట్టుకుంటూ ఉంటాం కదా, ఇంకా అది కూడా అవసరం లేదు. ఇలా జాయింట్ వేసుకుంటే మనం బ్రహ్మాండంగా ఫాస్ట్గా కుట్టినట్టు ఉంటుంది, ఎంతో తేలిగ్గా ఉంటుంది అనమాట, ఏ ఉగ్గు రాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో చూడండి లుక్. ఇంక హెచ్చు తగ్గులు ఉంటే కట్ చేసుకోవటం, ఫ్రంట్ కూడా ఇంక తిప్పేసుకున్నాం. ఇంక చీపి ఎట్లా ఎంత ఎక్కువ ఇద్దులే అన్నట్టుగా. ఇంకా నేను చెప్పే కదా హోల్ పెట్టుకుంటా అని నిలువు పెడదాం అనుకున్నా, వద్దులే ఇలా అయితే బాగుంటుందని అడ్డంగా అయితే పెట్టేసిన. ఫ్రంట్ భాగం ఇలా పెట్టుకొని 2 భాగాలుగా మధ్యలో టిక్ పెట్టుకోవాలి. టిక్ పెట్టుకున్నాక ఇప్పుడు నేను హోల్ పెట్టుకున్నా కదా, అంటే నేను కట్ చేసే చీపీలేదు హోలు. ఈసారి నెక్స్ట్ వీడియోలో పెడతా. నేను కూడా ఫస్ట్ టైం పెట్టేది, ఈసారి అయితే పెడతానండి. మీకు కూడా పనికి వచ్చింది అనమాట. చాలా ఫ్యాషన్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా హోల్ కుట్టినాక అయితే తిప్పేసిన అనమాట. హ్యాండ్స్ కూడా అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా చూపించలేదు, లెంత్ ఎక్కువ అవుతుందని. వేరే వీడియోలో ఇంకా మొత్తం అయితే పెడతాను అనమాట ఈసారి నెక్స్ట్ వీడియోలో. ఇది చూడండి, ఇంకా షోల్డర్ జాయింట్ చేసుకోవటమే. షోల్డర్ జాయింట్ చేసుకున్నాక ఇక హెచ్చు తగ్గులుంటే కటింగ్ చేసుకోవటమే ఖర్చులో. చూడండి ఎంత నీట్గా వచ్చిందో, భలే నచ్చిందండి నాకైతే. బాడీ టాప్ అయితే సూపర్గా ఉంది, మీకు అర్థమయ్యేలా చెబుతున్నాను అనమాట. ఎంతో సింపుల్గా కుట్టుకోవచ్చు. ఇప్పుడు అంబ్రెల్లా టాపులు కుట్టించుకోవాలన్నా, అంబ్రెల్లా హ్యాండ్స్ కుట్టించుకోవాలన్నా చాలా రేట్లో ఉన్నాయి అనమాట. లోపల లైనింగ్ కూడా వేసినా అనమాట, ఎందుకంటే లైనింగ్ లేకపోతే బాగోదులే అన్నట్టుగా లైనింగ్ వేసిన. చిన్నపిల్లలే అయినా కూడా ఎందుకులే అన్నట్టుగా. ఇంక హెచ్చు తగ్గులు ఉంటే బాడీ పార్ట్ అయితే కట్ చేసుకోవాలి. చూడండి కరెక్ట్గా వచ్చింది చూడండి, మనం కట్ చేసుకున్నాం కదా, కరెక్ట్గా వచ్చిందనమాట. కొంచెం ఎక్కువ వచ్చినా పర్వాలేదు, కాకపోతే కుర్చీ వచ్చింది అనమాట మధ్యలో. ఇంకా మనం అంబ్రెల్లా కటింగ్ కోసం చేసుకుంది కుర్చీ పెట్టుకుంటే బాగోదనమాట, అదొక వేరే కటింగ్. ఇప్పుడు ఇదే కటింగు కానీ కుర్చీ కూడా వచ్చేలా కూడా మనం పెట్టుకోవచ్చు అంబ్రెల్లాలో, అది కూడా బాగుంటుంది. అది వేరే ఈ నెక్స్ట్ వీడియోలో పెడతా, అది కూడా సూపర్ ఉంటుంది అనమాట.
ఇది బాగుంటుంది అనమాట. ఇప్పుడైతే ప్లెయిన్ అయితే బాగుంటుంది అన్నట్టు కుడుతున్నాను అనమాట. అందులో ఫస్ట్ సారి కదా, ఇంకా అందుకోసం ఇంకా నేను చూపించలేదు కూర్చోబెట్టడం. ఏమన్నా ఒక్కరు ఎక్కువ వచ్చినా కూడా కూర్చోబెట్టుకోవచ్చు. ఇది రిబ్బన్ అయితే నడుంకి సన్నం కుడదాం అనుకున్నా, అన్నీ సన్నం కుట్టినాయే కదా, ఎందుకులే రిబ్బన్ నాలుగైతే ఇప్పుడు కొంచెం ఫ్యాషన్ ఉంది కదా రిబ్బన్ నాలుగు నడుం కాడ, ఇంకా అందుకోసం అంచుంటే కుట్టేసిన. ఇంకా జాయింట్ చేసుకోవటమే. ఇప్పుడు మనం బాడీ పార్టు అంబ్రెల్లాకి జాయింట్ చేసుకున్నాం కదా, జాయింట్ చేసుకోవటం అనమాట. లైనింగ్ కూడా జాయింట్ చేసుకొని పెట్టుకున్నాం కదా. ఇదిగోండి నడుం కాడ, ఎప్పుడైనా కూడా నడుం కాడ బొంది అయితే వేసుకోవాల్సిందే అనమాట. అంటే థ్రెడ్ అంటారు కదా అది. ఇలా అయితే రిబ్బన్ అయితే పెట్టే కదా ఇంకా నడుం కాడ. ఎందుకోసం అంటే మనకి లూజ్ వస్తుంది అనమాట. నడుం కాడ లూజ్ రాకుండా మనం ఒకవేళ ఎవరికాడికైనా పోయి కుట్లు వేయించుకునే బదులు ఇంకా మనం నడుం కాడ ఉందనుకోండి కవరప్ అవుతుంది అనమాట. చూడండి ఇంకా అదైతే నడుం కాడ కరెక్ట్గా పెట్టేసిన అనమాట. జాయింట్ కాడ పెట్టేసి కుట్టయితే వేస్తున్నా బార్కి. ఖర్చులు ఏం కట్ చేసుకోలేదు నేను. ఖర్చులు ఎందుకంటే నేను ఎప్పుడైనా కూడా కుట్టినాకే ఖర్చులు కట్ చేసుకుంటా ఎక్స్ట్రాలు ఉంటే. కొంతమంది ఏమో ఖర్చులు కట్ చేసుకొని కుట్టేస్తారనమాట. హ్యాంగిల్స్ కూడా వేసేసిన. చూడండి గంటలు అంటే భలే ఇష్టం అనమాట. దేనికి లేకుండా ఉంచను. ఇంకా మొత్తానికి అయితే డ్రెస్ అయితే రెడీ అయిపోయింది. కింద వైపు ఒక్కటే జిగ్జా చేపియాలి, కానీ చేపియను. ఒకసారి ముందు చూసేయండి మీరు ఎలా వచ్చిందో. చూడండి ఎంత వచ్చిందో చూడండి గేర. ఇంకా 4 మడతలు పెట్టితేనే ఇంత వచ్చిందనమాట. ఇంకా ఉంది, అది నెక్స్ట్ వీడియోలో నేను కుట్టుకుందాంలేని ఉంచిన అనమాట క్లాత్. చూడండి ఎంత బాగుందో. ఇంక చూడండి గేర ఎంత వచ్చిందో, చాలా బాగా వచ్చిందనమాట. అసలు ఫస్ట్ టైం అయినా కూడా పర్ఫెక్ట్గా వచ్చింది. సేమ్ మీరు కూడా ఇలానే కుట్టేసుకోండి. అంటే ఫస్ట్ టైం అంటే నేను కుట్టుకోవటం అనమాట. అంటే ఇంట్లో పాప కుట్టడం చాలా రోజులు వేసింది. ఒకసారి మా ఫ్రెండ్ కుట్టించిన. ఇంక ఇప్పుడు చాలా రోజుల తర్వాత, అంటే సంవత్సరం అవుతుంది నేను కుట్టక, ఇప్పుడు కుట్టిన. చూడండి ఇంకా అలా మడత వేసుకొని హెచ్చు తగ్గులు కట్ చేసుకోవాలి. కింద వైపు మనం జిగ్జాగ్ చేపియాలి కదా, ఇంకా అవసరం ఉండదన్నమాట. ఒకవేళ అవసరం ఉన్నా ఇలానే కట్ చేసుకోవాలి. చాలామంది అయితే ఇంకా కటింగ్ లాస్ట్లో చూపిరు అనమాట, ఇంకొకేసారి కుట్టాలి అన్నట్టుగా అయితే. కానీ ఎవరిమైనా కూడా కట్ చేసుకోవాల్సింది హెచ్చు తగ్గులు ఉంటే తర్వాత. ఇప్పుడైతే నేను హెచ్చు తగ్గులు కట్ చేసుకున్నాక అలా కట్ చేసుకుంటాను నేనైతే. మీరు కూడా సేమ్ అలానే కట్ చేసుకుంటే ఎంతో సింపుల్గా అయిపోద్ది. మళ్ళీ కింద పెట్టి కట్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అయింది, ఏం అర్థం కాదనమాట. ఇంకా అలా అయితే మనం చీర కూర్చోాలిగా అలా నడుం కానించి పట్టుకొని కట్ చేసుకోవచ్చు అనమాట. కట్ చేసుకొని నీట్గా వచ్చింది అనమాట ఫినిషింగ్ అయితే. ఇంక చూడండి ఇంకా మనం జిగ్జాగ్ చేయట్లేదు అనమాట. చేయొచ్చు కాబట్టి ఇది డైలీకే కాబట్టి, కొత్త డ్రెస్ కాదు కదా, మరీ కొత్తది కాదు కదా చీర అన్నట్టుగా అయితే ఇంకా నేను చేతులతోనే అదే మా మిషన్ మీద వేస్తున్నాను అనమాట. ఇంకా అయినా కూడా అదే షేప్లో వచ్చింది చూడండి. ఎందుకంటే ఇది క్లాత్ లేజర్ క్లాత్ కదా, బాగా వచ్చింది అనమాట. మనం తిప్పే దాంట్లోనే ఉంటుంది అనమాట. స్ట్రైట్గా ఎప్పుడైనా వేసుకోకూడదు అంబ్రెల్లా కటింగ్కి. ఇలా వంకలు అంటే రౌండ్గా తిప్పాలన్నమాట. కుట్టు పట్టుకునేటప్పుడు రౌండ్గా. చూడండి ఎన్ని వంకలు వచ్చింది. వంకలు రావటమే కదా మనకు కావాల్సింది. ఇంకా అది జిగ్జాగ్ అయితే ఏమి, మన కుట్టు అయితే ఏమైంది చూడండి అలా వచ్చిద్దాం. నుండాలుగా తిరిగిద్ది చూడండి. ఇలా రౌండ్గా అటువైపు చేతితో పట్టుకుంటూ రౌండ్ షేప్లో కుట్టుకుంటూ రావాలి. అప్పుడు మనకి ఇంకా సేమ్ ఫినిషింగ్ మనం జిగ్జాగ్ చేయించినట్టే వచ్చింది అనమాట. చూడండి ఎలా వచ్చిందో లుక్. చూడండి అసలు ఎంత బాగుందో చూడండి. సేమ్గా నేను చెప్పినట్టు మీరు కుట్టుకోండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేసేయండి, ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. అసలు సూపర్ అంటే సూపర్ ఉంది చూడండి. అసలు గేర అయినా అసలు డ్రెస్ అయినా పర్ఫెక్ట్గా కుదిరింది. ఎంతో నీట్ ఫినిషింగ్ వచ్చింది. అసలు అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా అసలు సూపర్ వచ్చింది. మనం ఎటువంటి జిగ్జాగ్ చేయలేదు. చాలా బాగుంది చూడండి. అయినా కూడా జిగ్జాగ్ చేయకపోయినా కూడా అలా అదే లుక్ వచ్చింది. అదే బాగుంది చూడండి. ఇంకా లోపల మాత్రం లైనింగ్ ఒక్కటి కుట్టలేదు నేను. అంటే కింద వైపు ఇప్పుడు జిగ్జాగ్ చేసినట్టు చేయాలి కదా, అది కూడా ఇంకా అదొక్కటి చేయలేదన్నమాట. ఇంకా ఫాస్ట్గా ముందు వీడియో అయితే పెట్టేద్దాం అన్నట్టయితే పెట్టేస్తున్నా. ఇంకా లోపల కొంచెం ఇంకా కుట్టేయాలన్నమాట. అంటే చుట్టూరు కుట్టేయాలి. ఇంకా ఇందాక రౌండ్కి వేసినాం కదా అలా వేయాలన్నమాట. ఇంక ఇది మిగిలింది. ఇది నాకైద్ది. ఇంకా బాడీ పార్ట్కి వేరేది తీసుకోవాలి క్లాత్. అంటే వేరేదంటే ఏదో ఒకటి వేరేది పై బాడీ పార్ట్కి వేసుకొని ఇది కుట్టుకుంటా నేను. నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఇంక ఇప్పుడైతే మొత్తానికైతే ఎలా ఉందో కామెంట్ అయితే చేసేయండి. చూడండి మన చేతులతో కుట్టుకుంది మనకి ఎంత ఆనందం ఉందో. ఇంకెంత గేర వచ్చిందో చూసేయండి. సూపర్ ఉంది కదా గేర. ఇంకా చిన్నమ్మాయి కాబట్టి ఇంకా అసలు మంచిగా అనిపించింది అనమాట. సూపర్ అంటే సూపర్ ఉంది. ఇదిగోండి జిగ్జాగ్ చేయలేదు కదా, ఎలా వచ్చిందో చూడండి. ఫిల్స్ కింద వైపు బాగా బుటియాలుగా వేసింది చూడండి. ఈ అంబ్రెల్లా హ్యాండ్స్ కూడా అంతే. ఎక్కడైతే టక్స్ వేయాలి, టక్స్ కూడా వేసుకోవచ్చు. నేనైతే వేయలేదన్నమాట, నీట్గా ఉంటుందిలే అన్నట్టుగా అయితే. ఇంక ఇక్కడ చూడండి హోలు, చేతి పని చేయాలి హోలు, ఎందుకంటే క్లాత్ అలా బయటికి రాకుండా.
అదిగోండి కుట్టేస్తే బాగోదులే అన్నట్టుగా ఇంకా చేతి పని చేయాలన్నమాట. మనం బ్లౌజులు చేతి పని చేస్తామో అలా చేయాలి. హోల్ కాడ క్లాత్ తిప్పేసా కదా, ఇంకా చూడండి 2 స్టెప్పులు వేసిన అనమాట. భలే ఉంది. 3 స్టెప్పులు వేసిన, కొంచెం క్లాత్ సరిపోలేదు యువతల వైపుది. ఇంకా అయినా కూడా చూడండి ఎంత బాగుందో. లోపల కూడా లైనింగ్ కూడా వేసిన అనమాట ఒకేసారి, ఎందుకంటే లైనింగ్ లేకపోతే బాగోదులే అన్నట్టు, చంకలు భాగంలో బాగోదు అన్నట్టుగా అయితే లైనింగ్ కూడా వేసిన అనమాట. చూడండి వెనక వైపు భలే వచ్చింది కదా. యాంగిల్స్ చూడండి సూపర్ అంటే సూపర్ ఉందన్నమాట. సేమ్ నేను చెప్పే విధానంలో మీకు అర్థమయ్యేలా ఎటువంటి టేబుల్ కొలతలు లేకుండా ఆత్తోనే మీరు ఎంతో ఈజీ కుట్టుకోవచ్చండి. అసలు ఒకటి కుట్టి చూస్తే మీకే అర్థమైద్ది అనమాట. ఇంకా మొత్తానికి మా అమ్మాయికి కూడా పిచ్చగా నచ్చేసింది, నాకు కూడా నచ్చేసింది. ఇంకా 2 తిప్పులు తిప్పుతుంది. సరిసరేలుగా వచ్చిన లైక్ ఓకేనా. పై